మీడియా సోదరులైన ఆత్మబంధువులందరికీ నమస్కారం. మధ్యాహ్నం స్థాపించి 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో అనేక రకాల చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒక 40 వృద్ధాశ్రమాల్లో ప్రత్యేక కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం, అలానే 4 జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, అలానే ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి 40 గవర్నమెంట్ పాఠశాలను అడాప్ట్ చేసుకొని వారికి కావాల్సినటువంటి ఆట వస్తువులు కానీ, అలానే ప్లే గ్రౌండ్స్ కానీ, కానీ దుస్తులు కానీ, ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలానే 15 సంవత్సరాల సుమారుగా ఈ పార్కులో కూడా ఖాళీగా ఉన్నటువంటి మంచంలో ఉన్నటువంటి వృద్ధులకి ప్రతిరోజు కూడా టిఫిన్ పెడతా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా టైంలో మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో కూడా 10,000 మందికి ఉదయం కూడా భోజనం, అలానే సరుకులు, అలానే కూరగాయలు ఇవన్నీ కూడా ఒక్కరోజు కూడా మీరు పోవడం మొత్తం కూడా అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు మాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వడం, సంపద ఇవ్వడం, అది సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే ముఖ్యంగా ఏంటంటే మా ప్రస్తుతానికి 25 సంవత్సరాలు అయింది. అలానే రజతోత్సవం, అలానే నాకు 75 సంవత్సరం ఇప్పుడు. అందువల్ల మాది జన్మదిన ఉద్యోగోత్సవం. ఈ సందర్భంగా మా అమ్మానాన్న పేరుతో, ఈ జన్మనిచ్చినటువంటి అమ్మానాన్న పేరుతో ఈ యొక్క కార్యక్రమానికి ఈ గవర్నమెంట్ మెట్టిసేవలు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, వికలాంగులకి ప్రతిరోజు కూడా మేము మధ్యాహ్నం కూడా పెరుగన్నం, అలానే సాంబార్ అన్నం, కొబ్బరన్నం ఈ 3 కూడా వాటికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా మేము 1 నెల పెట్టాలనుకుంటే మేడం గారు, సుభాషి గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఆగడానికి వీల్లేదు, ఇది ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మా స్టాఫ్ అంతా వేసుకొని మేము మొత్తం కూడా నిలబెడతా ఉన్నాం. ఎంత ఆనందం ఇచ్చిందో తెలియదు. ఇవాళ ఏనుగు బలం వస్తుంది మాకు. ఇవాళ 60 రోజులు మేము జరుగుతుందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇవాళ జగన్నాథ్ ట్రస్ట్ వాళ్ళు వచ్చేసి మేము రోజు పెడతా ఉన్నారు వారానికి. అలానే మన రాములు గారు వాళ్ళు ట్రస్ట్ ఉంటే వాళ్ళు పెడతా ఉన్నారు. అలానే మోకస్ క్లబ్ వాళ్ళు 150 మంది ఉన్నారండి, మేము కూడా పెడతా ఉన్నారు. అలానే రామాలయం, వైకుంఠపురం రామాలయం వారు వచ్చి మేము కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడే సార్ వచ్చి మా సర్వకార్య కార్యక్రమాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇది భగవత్ కార్యక్రమం వారి కార్యం. కానీ ఇక్కడ అయ్యే సుమారు 5,000 రూపాయలు ఖర్చు అయినా కూడా మేమందరం కూడా అందించాలని తప్ప అందరినీ దీన్ని భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేసి తేలిగ్గా ఉండేట్టు పుట్టినరోజు, పెళ్లి రోజు, అలానే పెద్దవాళ్ళ వర్ధంతి సందర్భంగా 2,500 రూపాయలు మాత్రమే ఎంత ఖర్చు అయినా కూడా వారికి తీసుకోవడం జరుగుతుంది. వారి ఒక రాని పక్షంలో వారికి వీడియో ఫోటోలు కూడా పంపించడం జరుగుతుంది. చీరాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చేది కులా మొత్తం ఏది లేదు, దానికి ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ పేద భాగ్యవంతులు లేదు. అందువల్ల దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.